అంటే మీరు మీ కళ్ళు ఓరుస్తలేవా అని ఇచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ అయింది ఇస్తాము ఇంకా అది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనగానే మొత్తం రాత్రి లారీలు తీసుకపోయి ఎవరింట్లో మనం పెట్టలేం కదా. ఎందుకు మీ కళ్ళు మంటుతా అసలు మీకు ఎందుకు మీ కళ్ళు ఓరుస్తలేవని చెప్పేసి అడుగుతా ఉన్నా. అటు బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇట్లా మాట్లాడతారు. ముక్కుపైన మురిగిపోయిన ఇస్తారంటే 10 సంవత్సరాలు మీరు అవే ఇచ్చిండ్రా? మీకు ఎందుకు ఈ ఆలోచన వస్తుంది? మీరు పోనీ ముక్కుపైన మురిగిపోయిన ఎక్కడైనా చూసిండ్రా? చూసిండ్రా? నేను ఇదివరకు అన్నాను కదా, ఒక్కసారి మీరు చరిత్రకి వెళ్ళి చూస్తే ముక్కిపోయిన మురిగిపోయిన బియ్యం అంతా కూడా మీ ప్రభుత్వంలో జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదు. 10 సంవత్సరాలు ఏం జరిగినాయి అవన్నీ మీరు తలుసుకొని ఇవ్వాలి. మీరు బయటకు మాట్లాడుతూ ఉన్నారు. మనం చేసిన ఎదుటోటి చేస్తున్నారని చెప్పి మీరు ఊహించుతున్నారు, తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎదుటోటి చేసి మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ ఆలోచన మీరు చాలా క్లియర్ గా పేదోడి గురించి మనం ఒక్కటైనా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారా? ఇవన్నీ ఇది కూడా చేస్తారనేది ఎట్లా? ఏ భరోసా? మీరు ఒక్క హామీ సరిగ్గా చేయలేదు కాబట్టి ఇది కూడా చేయరాదు. ఈ గుండెల నుంచి వస్తుందా నోట్లకి వెళ్ళి నిజంగా మనుషులకు అందాలని చెప్పి అంటున్నారు, అందరు దాన్ని చెప్తున్నారు. అందరికీ అని అంటున్నారు. అందాలన్నట్టుగా అయితే మాట్లాడలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అందలేదు. నేను ఒకటి క్లియర్ చేస్తాను, ఏ పార్టీ కూడా తన జేబులకి వెళ్ళో లేకపోతే ముఖ్యమంత్రి గారు జేబులకి వెళ్ళి ఇచ్చే పైసలు కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ఖజానాలోకి వెళ్ళి ఇచ్చే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రము ఏవైతే ట్యాక్స్లు కడుతుందో వచ్చిన ఇన్కమ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా. మీరు ఒకటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట కరాకట్గా చెప్తా ఉన్నాడు. మేము ఇవాళ తెలంగాణ గడిచిన ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వము చేసిన అప్పులను తీర్చాలంటే అప్పులు తీయడానికి వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ పాపం ఎవడు చుట్టుకున్నాడని చెప్పేసి ఒకసారి మీ గుండెల మీద చేసుకుని మీరు మాట్లాడండి. నేను నన్ను కంప్లీట్ చేయనండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఖజానాలో లేకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్లో 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇస్తలేమన్నది కాదు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇస్తలేమన్నది కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలంటే తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ బై వే ఆఫ్ ట్యాక్సుల నుంచి రావాలి, వచ్చిన ట్యాక్సులని కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇన్ని సంవత్సరాలు మీ పాలనలో ఏం జరిగింది అన్నది ఈ రోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుల కుప్ప తిప్పైందని నేను అంటలేను, ప్రజలు అంటా ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటిది? నిజంగానే ఎన్ని ఖజానా నిండి ఉన్నది. పోనీ మేమేమన్నా మీ కాళేశ్వరం లాంటి కుప్పగూలిపోయిన ప్రాజెక్టులకు మేము పెట్టుబడులు కాంగ్రెస్ పార్టీ పెడుతున్నది కాదు. ఏ వెల్ఫేర్ స్కీమ్ అయితే ప్రామిస్ చేసినాయి ఎక్కడైతే ఇవ్వాల్సినవి ఇస్తున్నాము. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల కోట్ల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రము ఇట్స్ హిస్టారికల్ చేంజ్. అది నిన్న ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నాం అనేది హిస్టారికల్ చేంజ్. అది దాన్ని ఎందుకు మీరు సహించలేకపోతున్నారు? దాన్ని ఎందుకు మీరు హర్షించలేకపోతున్నారు? దాన్ని మీరు ఎందుకు స్వాగతించలేకపోతున్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే పోతున్న వరోడు ఏదైతుందో మీ కళ్ళు ఓరుస్తలేవని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు మాట్లాడి మీ గుండెల మీద చేసుకొని మాట్లాడి. ఎందుకని ఇప్పుడు మాట్లాడిన కూడా ఒకసారి ఇంటికి వేసి రివైండ్ చేసి చూడండి. నిజంగా మీరు మాట్లాడేది నిజమా అబద్ధమా అని చెప్పి ఏదో ఇంకా విమర్శించాలి కదని చెప్పి విమర్శించడం కాదు అన్న. ఒకటి విమర్శించాలని దయచేసి నేను ఒకటి చెప్తున్నా, రైట్ ఇస్ రైట్, రాంగ్ ఇస్ రాంగ్. మీరు స్వాగతించండి. అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదా రేవంత్ రెడ్డి తీసుకున్నదని కాదు. ప్రజల శ్రేయస్సు గురించి ప్రజలకు తీసుకున్న నిర్ణయాన్ని మీరు హర్షించండి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినందుకు మీరు హర్షించండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అంటుండు. అదే నేను అంటున్నా, చేసిన అంటుండు. నిన్న ఈ టైం కాదండి, ఈ రోజు మనం డిబేట్ చేయలేరు, మీకు చేత కాదంటున్నా. ఇవ్వలేదు కాబట్టి అమలు చేయలేదు కాబట్టి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఏదైతే అధికారానికంటే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారా? చేశారని దానికి నేను ఒప్పుకుంటాను. మీరు ఇది కూడా సక్సెస్ఫుల్ చేస్తారని. రెండోది మీ బట్టి గారే స్వయాన అయ్యా ఈ అప్పులు ఉన్నాయని సంగతి తెలుసు, మీరు ఎట్లా అది అవుతారంటే ఆయనే చెప్పాడు. మాకు నిధులు ఎలా దేవాలో తెలుసు, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఎలా సంపద పెంచాలో తెలుసు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? తెలిసే హామీలు ఇచ్చారు కదా, ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు నిధులు తేలేకపోతున్నారు? 16 నెలలు అయిపోయిందండి. అదే 16 నెలలు అయిపోయింది. వాళ్ళకు వృద్ధులకు కనీసం పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇంకా ఏం చేయగలుగుతారు మీరు?
ఇంకా ఈ రాష్ట్రానికి ఇంకా మీరు ఏడా ముందుకు రామూర్తి అని చెప్పేది ఇట్లా మళ్ళీ 100 సంవత్సరాలు వెనుకపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రం. అలా సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళ పరిపాలనలో 70 సంవత్సరాలు వెనుకబడ్డ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చారు. మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. అందుకని ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయ్యో మా కన్నుతో మా వేలుతో మా కన్ను పొడుచుకున్నామని. ఒకటే మీరు శాపనార్థాలు పెడితే తెలంగాణ రాష్ట్రం మీద ఏం ఒరిగేది లేదు. మీరు ఉదయకాంత్ గారిని నేనేమంటలేదు, మీరు నిజంగా మీకున్నదా భరోసా ఈ సంవత్సరం ఇగో ఇంకా 8 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి, ఇంకో 4 నెలలు 8 నెలలు అయితే ఆ 2 సంవత్సరాల లోపైన ఇచ్చిన హామీలని కనీసం మొదలైన పెడతారా? అన్నిటినీ ఇప్పుడు 4000 పెన్షన్ కానీ 2500 కానీ లేదా కౌలు రైతులది కానీ లేదా రైతు కూలీలది కానీ ఆటో డ్రైవర్లది కానీ స్కూటీలు కానీ ఏదైనా ఇంకా ఎప్పుడు చేస్తారు? లాస్ట్కు చేస్తారా? అదైనా చెప్పాలి కదా. అదే చెప్పమంటున్నాం. మిమ్మల్ని నేను తిడతా లేదు కొడతా లేదు కదా. ఒక్కటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది ఎట్లుంటది అంటే పెళ్ళి 6 నెలలు అయింది ఇంకా పిల్ల పుట్టలేదు చెప్పింది మీరు. ఏది మీరు ఖజానా ముంచిన తర్వాత ముంచిన ఖజానాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టింది కదా, నాశనం పట్టించింది కదా, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా నాశనం పట్టించింది కదా. ఏది ఇంకో నీళ్ళకి వచ్చేంత వరకు లోతు తెలియదు. లంకె బంధలు ఉన్నాయని వచ్చినండి, ఇక్కడ లంకె బిందెలు లేవన్న సంగతి తర్వాత తెలిసింది. అదే లంకె బిందెలని మీరు దోసుకున్నారని అప్పుడు తెలిసింది. ఇట్లా అనుకుంటే మేము హామీలు ఇవ్వకపోదుము. కరెక్టే, ఇప్పుడు అనుకుంటున్నాం. కరెక్టే. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అయితే కేసీఆర్ నుంచి కాపాడు ఈ పథకం ఇవ్వలేరు, ముక్కినే ఇస్తారు, మూలిగినే ఇస్తారు, ఇవన్నీ చెప్పే బదులు సరే మీరేళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కొత్త రేషన్ కార్డులకి ఇలా తీసుకురండి, ఇలా చేయండి అనే సలహాలు సూచనలు అది అసెంబ్లీలో మాట్లాడినారు. మీరు ఏమి ఇచ్చినా కూడా మీ ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రిని రమ్మని చెప్పండి, మీ కేసీఆర్ మీ నాయకుని రమ్మనండి, మీ ఇచ్చిన సలహాలు మేము పాటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి, కుటుంబాలు విడిపోతా ఉంటాయి, రేషన్ కార్డు కొత్త వస్తూనే ఉంటాయి. మేము 6 లక్షలు ఇచ్చినాం, మీరు కోటి ఇస్తా అన్నారు, ఇవ్వండి. ఎవరు వద్దంటున్నారు? మేము ఇస్తే స్వాగతిస్తాం కదా, ప్రజలే కదా. మీరు స్వాగతించినట్టయితే లేదు, కలమంట వ్యవహారం తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు బీఆర్ఎస్. ఇప్పుడు పల్లెల్లో ప్రజలు కరెంటు లేక నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే అన్ని అబద్ధాలు తిరుగుతుంటే చూస్తా లేదా? చూస్తా లేదా? పంటలు కాలబెట్టుకున్నారా? ఒక్కటి చెప్పు. వేస్తుంటే గొడ్డను మేపిస్తుంటే మనం చూస్తున్నాం కదా. అన్ని జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది కదా, పంటలు ఏడగాలని చూపించాను. అదే పంటలు ఏడగాలని చూపించాను. టీవీలు చూపెట్టండి, మీరు వాట్సాప్ లో అలా కొట్టుండి, ఇప్పుడే కొట్టుండి. మీరు అంటున్నారు కదా పంటలు కాలబెట్టుకున్నా. మేడం మీరు మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ మీరు. ఉన్నాయి పంటలు కాలబెట్టుకున్నది దాఖలాలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే స్టార్ట్ అయింది మేడం. మొన్ననే ఒక దగ్గర నిన్ననే అయిందని చెప్పండి, ఎవరు చూడలేదు. ఇంకా మీరే చెప్పండి. తన పంటని ఇక మేము ఈ గొడ్లను పెట్టి మొత్తం మేపుకుంటున్నారు. ఇగో అయ్యా గత ప్రభుత్వం మాకు అన్ని నీళ్లు ఇచ్చింది, ఇగో పొట్టకొచ్చిన సేను ఎండిపోతుందని ఏడ్చుకుంటా మొత్తం మేపిస్తున్నారు. అది జరుగుతున్నాయి, అది వీళ్ళకు కావడం లేదు. బ్రహ్మాండంగా చూద్దాం ఎంత బ్రహ్మాండం. మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలకు నేను ఒకటి వినవించుకుంటున్నా, మన రాముడు తన మాట్లాడిన మాటలు నిజంగా నిజమైతే టెక్నాలజీ ఇంత పెరిగింది, గూగుల్లో కొడతారా, ఫేస్బుక్ ఇప్పుడే టైం ఇస్తే రేపు మీకే పంపించండి. గొడ్లకు మాఫీ చేశారు, మొత్తం వదిలిపెట్టుకున్నారు. అన్న అబద్ధాలే, పచ్చి అబద్ధాలు, ముమ్మాటికి అబద్ధాలు. కాంగ్రెస్ ఏదైతే సన్న బియ్యం అన్నది అది సరే సంతోషం, పర్వాలేదు, కానీ కేంద్రం ఇచ్చినటువంటి వాటిని కూడా చెప్తే బాగుంటుందని అభిప్రాయము. దాని తర్వాత మేము ఎక్కడ మాట్లాడలేదు, వీళ్ళు 6 గ్యారెంటీలు పూర్తి అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. 6 గ్యారెంటీల ఊసు జర పక్కన పడిపోయి తర్వాత కొన్ని వీళ్ళు అంటున్నటువంటి విషయాల్లో కొత్త రేషన్ కార్డుల విషయం ఇంకా చెప్పలేదు. నిజంగా ఇస్తారా ఇయ్యరా? అసలు కొత్త రేషన్ కార్డులు ఉంటాయా ఉండయా? అది ఎప్పటివరకు